Thank you so much అండి. 99 సాల్స్ కొట్టాయి కదా మాయమందరు తీయ పన్ను నిన్ను ప్రాణరాగ జాలిని పారి పాత బతుకు ఉన్న నిన్ను లేవనుకుంటూ మిడిసి పడితే ఇంత కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రోజు వచ్చి రోడ్డు మీద మోజు కొడతాడే ఇచ్చామంటే రంగు రంగుల బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే తెలుగు మాస్టర్ గారు కవిగా రంగయ్య మాస్టర్ గారు వారికి ప్రత్యేకించి స్టూడెంట్స్ అందరూ జరిపి గోదావరి గట్టు మీద రామసలగాలే గోవిందా గట్టుకున్న సందమాలే ఊరంతా చూడు ముసుకే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ బస్తులు పెట్టావే నింపావే సంపాదిండు సంసారాన్ని మేడెక్కించావే గోదావరి గట్టు మీద రామసలగాలే
ఫ్రెండ్స్ అందరి కోసం ఒక చక్కని పాట పాడిన తర్వాత మీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందరు కానీ నిర్వహిస్తున్నటువంటి మన నాటి మాస్టర్ గారు శ్రీ ధరణిగౌడ బ్రహ్మేశ్వరరావు గారిని వేది మీద రాగవలసిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నారు. గట్టిగా కొట్టాలి ప్లీజ్. ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానం పలికారు. అలానే నెక్స్ట్ కనకాసులు గారు చెప్పండి. చెట్టి చెన్నకేశ్వరు గారికి బొగేస్తున్నారు. స్మరే సప్తగురూన్ కర్మ. ఓం నమః శివాయ. ఆయన కూడా మన మధ్య 8th 9th కూడా చెప్పారు సారు రామయ్య మాస్టారు. ఆయన సారు కూడా మన మధ్యలో లేరు. అలాగనే మన బ్రహ్మనాయుడు జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ పూర్వ విద్యార్థి సైలెంట్ గా ఉండాలి. పేరు చెప్తారు మన ఎస్బిఎల్ గారు. ప్లీజ్ సైలెన్స్. ఇప్పుడు ఈ 95-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరపాలని ఎంతో ఆరాటపడి ఈ కార్యక్రమానికి బేద వేసినటువంటి మన కమిటీ సభ్యులలో ఒకరైనటువంటి మన మిత్రుడు కటక చంద్రకుమార్ గారు, అలాగనే గారు, ప్రతిపాటి రాజశేఖర్ గారు, నక్క యలమంద గారు, నాగేడి లక్ష్మీనారాయణ గారు, ఎస్కే మౌలాలి గారు, ఎస్కే జాన్ కాసిం గారు, గోవింద్ నాయక్ గారు, బోసా అమరలింగయ్య, పాదూరి పద్మావతి, ఉన్నం మాధవి వీళ్ళందరినీ స్మరించుకుంటూ
ఒక 2 నిమిషాలు అందరూ లేచి మౌనం పాటించవలసిందని కోరుకుంటున్నాను. 2 నిమిషాలు. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ ప్లీజ్. ఎస్, అదే హ్యాండ్తో నేను తర్వాత కౌంటింగ్ చెప్తాను. అదే హ్యాండ్తో తగ్గేది లేదు అందరూ కూడా. పర్లేదు సార్, ఏం కాదు. పావు గంట అయింది కూర్చొని, ఇంకేంటి 16 కాకపోతే కూర్చోలేదు సార్. ఇంకొక అరగంట అయినా కూర్చుంటారు మామూలు. రెడీ 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 3, 2, 1 గో. రెడీ. ఒకసారి అందరూ ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తారు. తగ్గేది లేదు. రైట్ హ్యాండ్తో రెడీ అందరూ 3, 2, 1 గో. యా ఓకే, అయిపోలేదు ఇంకా. ప్రతి బ్యాచ్ యొక్క కేక్ కటింగ్ చేయవలసిందిగా అందరూ ఒకసారి చేతులు పైకి. కైలాసం చూసిన కాకి కూతలు కళ్ళాడి తెచ్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు వచ్చుకుని We miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము వెనక్కి 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 రా, వెనక్కి రా. జీవితము చివరి మలుపులో కాగిని వేడము తుప్పు రేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు కిన్నులు కనిపిస్తూ కస్తూరి ఖాతాలో తాగిన కోకు కిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని ఒకసారి మనకి అందరూ చేతులు పైకి లేపాలి. కమా మీ మనసులో చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. Facebook కి మారిన ఏరా పిలుపు నుండి బాయ్ బాయ్ పిలుపు దాకా calling మారిన ఫ్రెండ్ అన్న మాటలో ఈ రోజుకి 41 రోజు అయిందా? అయిందా సార్? మీరు మానేసుకుంటే ఎన్ని రోజులు మీరు దీక్ష వహిస్తారు చెప్పండి? 41 డేస్ అంతేనా? నేను కూడా 41 డేస్ నిరంతరంగా కష్టపడ్డానండి. 42 డేస్ మీరు దర్శనానికి వెళ్తారా? అదే ఇప్పుడు మనకి ఈ పండగ. నా పేరు లక్ష్మీరాజు అండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా. అందరికీ తెలుసు హాయ్, నా పేరు బౌల్శెట్టి పార్వతి. నెక్స్ట్ మాకు వచ్చినప్పుడు కదా 2 బాబు బాబు బీటెక్ అయిపోయింది. మా ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. పాప వచ్చినప్పుడు కల్లా బీటెక్ 3rd ఇయర్. నా ధన్యవాదాలు. ఇక్కడికి మా కోరిక ఇంతమంది సహాయ సహకారాలతో ఇక్కడ దాకా వచ్చామండి. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి ఫోన్ నెంబర్లు తీసుకొని దీని పట్ట కష్టం 7 ఇయర్స్ అండి. 2000 మా స్టూడెంట్స్ అందరు కలండి. ఇది ఈ సంవత్సరం 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని ఒక ఉత్సాహంతో కిరణ్ గారి గుర్తుగా ఈరోజు చేసుకోవడం జరుగుతుందండి. దీంట్లో మన స్టూడెంట్స్లో ఎవరైతే సహాయాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మా బీబీటీ గారికి ఒక ఓఎస్కోండి. తను ఫోన్ నెంబర్లు సాధించడానికి ఎంత
కష్టపడిందో అది ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎంత హింసించిందో ఆ ఫోన్ నెంబర్ల కోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మీరు రిప్లైలు ఇవ్వకపోయినా పాపం ఎంతో కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిందండి. దాన్ని మేము చేయలేకపోయాము. దాన్ని ఒక దాటిలోకి తీసుకొచ్చింది లక్ష్మీరాజ్యం గారు. తర్వాత మా మిత్రులందరండి, కారంపూడిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి లోకల్ గ్యాంగ్, లోకల్ బాయ్స్ అందరికీ ధన్యవాదాలండి. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి, నాన్ లోకల్లో ఉన్న ప్రదీప్ గారికి కూడా తెరచాటున ఉన్నా ముందున్నా ఎవరైనా మేము కష్టపడ్డాం, ఇక్కడ దాకా తీసుకొచ్చామండి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటానండి. నా పేరు ఇప్పటికి ప్రస్తుతానికి చేసి ఇవ్వాలి. అందరూ ఎంపీటీగా గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్గా ఉందండి. నా పేరు రంగోజ్ మల్లేశ్వరి అండి. నేను సన్నగారి నుంచి వచ్చి చదువుకున్నాను. 8th 9th కాన్పూర్లో కంప్లీట్ చేశాను. 10th హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ మొత్తం మా స్ట్రగ్ని నేనైతే మర్చిపోలేదు. ఈవెన్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని గుర్తున్నాయి. ఒక్కొక్కరిని మళ్ళీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మేము సాటర్డే అయితే థర్స్డే సెలబ్రేట్ చేసుకున్నాం. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఆ రోజు నాకు లక్ష్మీరాజన్ గారు ఫోన్ చేస్తే ½ an hour నాన్ స్టాప్గా మాట్లాడేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పాను. డైలీ వాట్సాప్ గ్రూప్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. నేను అందరినీ ఎవరిని మర్చిపోలేదు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ చూసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్గా ఏంటంటే నేను సోషల్ టీచ్ చేస్తాను. మురళీధర్ మాస్టర్ మాకు సోషల్ చెప్పారు. సో హిందీ మాత్రం కొంచెం గుర్తుందంటే గౌస్ మాస్టర్ గారు పుణ్యవేలు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాము. గౌస్ మాస్టర్ గారు బాగా కొట్టేవారు. తెలుగు పద్యాలు వచ్చేసి పోయే రంగా మాస్టర్ గారు చెప్పేవారు. చదవకుండా చదివే రాసేవాళ్ళము. కానీ తంతారని మాత్రం భయం బాగుండేది. ఉంటా ఫ్రెండ్స్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్యాచ్ 7th అక్కడ కంప్లీట్ చేసుకొని దాదాపు వెహికల్స్ అలా నడుచుకుంటా మా బ్యాచ్ స్టార్ట్ అయింది. మా బ్యాచ్ తర్వాత చాలామంది రావటం ప్రారంభించారు. అయితే టీచర్స్ మాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నారు సార్. మా చూస్తే పిల్లల్ని కొట్టే విధానం కానీ మామూలుగా ఉండదు. అది మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోయినటువంటి సంఘటన. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు సార్ గారికి. అలానే హిందీ మాస్టర్ కూడా పరిచయం తక్కువ, కానీ సెంట్ జాన్స్లో చేసేటప్పుడు టీచర్ గారు కూడా పరిచయం అయ్యారు. మరి గురువులందరికీ కూడా మరి శాస్త్రంలో టీచర్గా చేస్తాం సార్. మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఒక మరి రమణ వచ్చారా ఎక్కడ ఒకసారి రమణ బి సెక్షన్ 8th క్లాస్ బి సెక్షన్ లీడరు. అందరికి కూడా ఒక్కొక్కరికి ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసి మరి ఐ మిస్ యూ కిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రోగ్రాం గురించి కిరణ్ కాల్ చేశారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడారు. కానీ వచ్చినటువంటి వారందరికీ కూడా ఆంటీకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. చేయడానికి సంకల్పించుకున్న ఫస్ట్ లక్ష్మీరాజన్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఆమెతో పాటు ఎంతోమంది కష్టపడ్డారు, వాళ్ళకు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను అందరికీ. సో మనందరం ఇక్కడ కలిసాము అంటే కారణం మన గురువులు. వీళ్ళ వల్లనే మనందరం ఇక్కడ కలవగలిగాం. ఈ రోజున మనం విడిగా అందరం బయట కలుస్తాం, కానీ గురువుల్ని అభినందిస్తూ జరుపుకుంటున్న ఈ ప్రోగ్రాం వలన మనందరం ఇక్కడ మీట్ అయ్యాం. సో ఫస్ట్ ఆ గురువులకి మనం ప్రణామం తెలియజేయాలి. ఈరోజు మన కోసం ఎంత పెద్దవాళ్ళైనా వయసులో మన కోసం వచ్చి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. పైలోకంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురుంటారు. కానీ ఈరోజు అక్కడ ఓన్లీ విష్ణువు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మేశ్వరరావు మాస్టర్ గారు ఇక్కడికి వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బ్రహ్మేశ్వరరావు గారు, బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరికిడే వచ్చేసారు. కాబట్టి అక్కడ విష్ణువు ఒంటరిగా ఉన్నాడు ఈరోజు. నెక్స్ట్ గౌస్ మాస్టర్ గారు చెప్పే హిందీ ఘోష మన చెవుల్లో ఇంకా రివ్వుని తిరుగుతూనే ఉంటుంది. అందుకే గౌస్ మాస్టర్ గారి ఘోష మనలో ఇంకా మెదులుతూనే ఉంటుంది.
అంకిరెడ్డి మాస్టర్ గారు ఆయన మాటల్ని మన అంకెలుగా మారుస్తూ మనకి లెక్కలు బోధించినటువంటి అంకిరెడ్డి మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్లో ఒక మెగాస్టార్ టీచర్ గారు ఉండేవారని వాళ్ళు ఆయన ఎవరు చూస్తే గుర్తొస్తుందంటే చిరంజీవి మాస్టర్ గారు చూస్తే గుర్తొస్తుంది మనకి. సో ఆ విధంగా చిరంజీవి మాస్టర్ గారిని గౌరవిస్తున్నాం ఈరోజు. అమ్మలోని కమ్మదనం మన ప్రోగ్రామ్ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సో మనకి అమ్మలోని కమ్మదనం ఎలా అయితే ఉంటుందో తెలుగులోని కమ్మదనం మనకి నేర్పినటువంటి రంగయ్య మాస్టర్ గారికి మన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. నెక్స్ట్ మల్లారెడ్డి మాస్టర్ గారి లెక్కలు మళ్ళీ మళ్ళీ వినాలని మనకి ఎంతో గొప్పగా మనకి చెప్పినటువంటి మల్లారెడ్డి గారిని అభినందిస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకా పూజ్యులు పెద్దలు రామచంద్ర మాస్టర్ గారిని హిందీ మాస్టర్ గారిని గౌరవిస్తూ ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు హై స్కూల్ హెచ్ఎం మన ప్రోగ్రామ్ అందరికీ పర్మిషన్ ఇవ్వడం కానీ మన హై స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవడానికి కానీ దీనికి సంబంధించి హై స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి శేషిరెడ్డి మాస్టర్ గారు మన అందరికీ సపోర్ట్గా ఉండటం ఒక గొప్ప విశేషం ఈరోజు. సో సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేయండి. సో ఈరోజు మనందరం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కలిసి మన యొక్క ఆనందాన్ని అందరం ఒకరు షేర్ చేసుకుంటున్నాం. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మన యొక్క స్టడీ అనేది కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి మర్చిపోకుండా అందరం ఒక చోట మీట్ అయ్యామంటే అది జన్మజన్మల బంధం. మనం ఇలాంటి ఈ కొనసాగింపు అనేది జన్మజన్మల్లో మనం ఇలాంటి కలుస్తూ ఉండాలి. ఈ స్నేహితం అనేది ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా మన స్నేహితులుగానే ఉండాలి అందరం. అదే నా కోరిక. సో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, స్నేహితుడికి, స్నేహితురాలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికని అలంకరించిన మాస్టర్ గారు అందరికీ నా పాదాభివందనాలు. నాకు విద్యాబుద్ధులు నేర్పి మా అందరిలో ఒక మనుషులే ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దిన మాస్టర్గా అందరికీ మేము జీవితాంతం రుణం తీర్చుకుంటా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన మన పార్టిసిపెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. సబ్జెక్టులు కానీ లెసన్స్ కానీ మాకు బాగా ఉపయోగపడ్డాయి జీవితంలో. అందరి ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. అందరికీ పాదాభివందనాలు. ధన్యవాదాలు. అందరూ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే చాలా కాలాతీతం అవుతుంది, అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. నా పేరు చందలూరు సంజీవ్ కుమార్ అండి. నేను దైడపిలం క్షేత్రంలో అర్చకునిగా పనిచేస్తూ ఉన్నాను. నాకు 2 మగపిల్లలు అండి. ఒకరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, 9th క్లాస్ చదువుతున్నానండి. గురువులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు సిట్టి చెన్నకేశ్వరరావు అండి. కరెంట్ లైన్మెన్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలండి. బాబు వచ్చేసరికి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, పాప వచ్చేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, మా వైఫ్ వచ్చేసరికి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ అండి. నుంచి పాదాభివందనండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్న మా టీంకు మరియు ఇంతగా సహకరిస్తున్న ఫ్రెండ్స్కు మరియు ఉపాధ్యాయులందరూ మన మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఒక పాప అండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. పాప అండి 10th క్లాస్ చదువుతుంది. మీ సామ్రాజ్య వెంకటేశ్వర. థ్యాంక్ యూ. నా పేరు మన్నేపల్లి గుండాల, ఏ సెక్షన్. ఐఎమ్ డాక్టర్ మన్నేపల్లి గుండాల, అసోసియేట్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీ, మెదలాషిలో. మా గురువులందరికీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతూ ఉంటారు, ఏడుస్తూ వెళ్తారు, అయ్యో మిమ్మల్ని వదిలేస్తున్నాను. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది. 10 దేశాలు తిరిగాను, వేల మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పా. లక్ష్మీరాజ్యం అనే ఒక అమ్మాయి పెట్టిన మెసేజ్ చూసి ఇప్పటికీ ఒక 20 మంది వెళ్ళిపోయారు సార్, రేపు మనం వెళ్ళిపోతున్నారు దాకా నా కూతుర్ని పట్టుకుని అలాగే చూస్తూ ఉన్నాను మొబైల్. 5 సంవత్సరాల పాప. అది ఫ్లైట్ టికెట్ బుక్ చేసి తనకు మెసేజ్ పెట్టి నేను వస్తాను, నేను ఈరోజు ఇలా దానికోసమైనా వస్తాను, రేపు నేను ఉన్నా లేకపోయినా కానీ ఓకే. మా మిత్రుల్లో ఒకడు ఉన్నాడు, వాడు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరు.
అని నా మిత్రులు నా గురువులు చెప్పుకోవాలి. దానికోసమైనా వస్తాను సార్. మీరు చెప్పిన పాఠాలు నేను ప్రతిరూపం సార్. రంగయ్య మాస్టర్ గారు, అరే మన్నపల్లి నీ విషయంలో ఎందుకు నాకు తేడా అనిపిస్తుందిరా అన్నాడు. బట్ కళ్ళు వెళ్ళిన కాడికి మనసు వెళ్ళింది సార్. మనసు వెళ్ళిన కాడికి మనిషిని వెళ్ళాను సార్. 10 దేశాలు తిరిగిన తర్వాత మీ ముందు ఇలా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ డేనే ఫ్లైట్ టికెట్స్ చేసుకొని నాకు పెట్టారు. నేను వాట్సాప్లో చేశాను. థ్యాంక్ యూ మన్నపల్లి సార్. చేస్తున్నానండి 20 years నుంచి. సో అదే ఇప్పుడు మా పిల్లలు అడుగుతుంటారు ఇప్పుడు గురువులకి అప్పుడు గురువులకి తేడా ఏంటంటే, సో నవడేస్ ఇట్స్ ఆల్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అండి. సో టీచర్స్ చూస్తుంటాము, టీచర్స్ వస్తుంటారు వెళ్తుంటారు, దే డోంట్ టేక్ ద అకౌంటబిలిటీ. సో ఆ రోజుల్లో మీరు మనసు పెట్టి చెప్పేది అంటే మీరు మమ్మల్ని ఏంటంటే మీ బిడ్డల్లాగా, సో ఆ క్లోజ్నెస్ కానీ లేకపోతే అటాచ్మెంట్ కానీ ఇప్పుడు పిల్లలకి లేదండి. పిల్లలకి లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేసుకుని రావడం అందరికి కారణం ఏంటంటే దోస్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా సరే మేము లాట్ ఆఫ్ సిఎస్ఆర్ ఈవెంట్స్ చేస్తుంటాము, కార్పొరేట్ ఈవెంట్స్. సో స్కూల్స్కి వెళ్ళేసి ఏదైనా వస్తుంది అప్పుడు సగర్వంగా చెప్పుకుంటాను. మాకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తుంటాము. వీల్ డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వాటర్ కానీ లేకపోతే సోలార్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇస్తుంటాము డబ్బులు కూడా. సో చేసిన వాళ్ళు అడుగుతుంటారు, సార్ మీరు ఎక్కడ చేశారు సార్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చేశారంట. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, సార్ ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చేసి పెరిగారంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చేసి రాకూడదా ఏంటి అంటే ఇన్స్పిరేషన్ కదా అదే అని అనిపించింది. సో ఇట్ ఈస్ లైక్ ఎక్కడ అంటే అప్పుడు మనం చెప్పిన గురువులు అంత వాల్యూ చెప్పబట్టకే మనం ఇంటికి వచ్చాము. సో ఇట్ ఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్ ఆల్సో. సో అగైన్ వన్స్ అగైన్ సార్, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టీచింగ్స్ అండి. అండ్ అగైన్ ఆల్ ద ఫ్రెండ్స్ అండి హూవర్ హెస్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, దూరం నుంచి వచ్చినందుకు కూడా పేరు థ్యాంక్స్ అండి. సో అగైన్ జస్ట్ టు క్లోజ్, సో 7 years బ్యాక్ అగైన్ సేమ్ కిరణ్ నాకు కాల్ చేశాడు. ఇప్పుడు సాగర్ ఇలా చేద్దాం అది ఇది అంటే గ్యారంటీగా ఇట్స్ లైక్ 96లో కారంపూడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అండి. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 30 years. సో ఇట్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ చూసినట్టుంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవాళ్ళు చూస్తుంటే ఓ ఇంత పెద్దవాళ్ళు అప్పుడే అనిపిస్తుంది. స్టిల్ మా గురువులు చూడటం చాలా 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 సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్స్ లాట్ అండి. ఏపీ గజిటెడ్ ఇంజనీర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధతో చదువుకున్న తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఒక గజిటెడ్ ఆఫీసర్ అయిన తర్వాత ఈ చిన్న వయసులో జస్ట్ 44 అని నా ఏజ్, ఇంకా 20 years సర్వీస్ ఉంది నాకు. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ గురువుల దగ్గర నేర్చుకున్న గౌస్ మాస్టర్ గారు, రంగయ్య మాస్టర్ గారు, మల్లారెడ్డి మాస్టర్ గారు, రాంగోటే మాస్టర్ గారు, ఆచార్య మాస్టర్ గారు, వీళ్ళందరూ మా నాన్నగారి క్లాస్మేట్స్ అండి. దాన్ని చదువుకున్నందుకు నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఈరోజు ఒక గజిటెడ్ ఆఫీసర్ అయ్యి 44, ఆల్రెడీ నాకు గజిటెడ్ ఆఫీసర్ అయ్యి కూడా 13 years అయిపోయిందండి. నెక్స్ట్ డివిజనల్ ఇంజనీర్ ప్రమోషన్ వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని గోల్తో సక్సెస్ అవ్వాలనుకున్నాను, సక్సెస్ అయ్యాను. ఈరోజు ఒక గ్రీన్ బోర్డర్గా నేను మీ అందరి ముందు నిలబడి చెప్పుకోగలుగుతాను. ప్లస్ ఏపీ ఒక గజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యానండి. చాలా హ్యాపీ ఉంది. నా దగ్గర 8,300 మంది మెంబర్స్ ఉంటారు. అందరూ గజిటెడ్ ఆఫీసర్లు, ఎంటెక్ గోల్డ్ మెడలిస్టులు, బీటెక్ గోల్డ్ మెడలిస్టులు. ఆమె బీటెక్ స్టూడెంట్ అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చైల్డ్హుడ్ స్నేహం చాలా గొప్పదండి. మిగతా చదువుకున్న డిప్లొమా, ఐటీఐ, బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరిని అరే అని పిలవలేము. కానీ 10th క్లాసు, 7th, 6th చదువుకున్న స్టూడెంట్స్ని అరే అని పిలవగలం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రదీప్ కానీ, భాస్కర్ గారు కానీ, బర్మా నా బెస్ట్ ఫ్రెండ్ బర్మా నాయకు, తర్వాత రాజా గారు, హరిగాడు, లేడీస్లో వచ్చాకే మన మెటపల్సి భారతి, బీపీటీ, మా అక్క లక్ష్మీరాజ్యం మా అక్క అండి. మేము తర్వాత చిన్నమ్మాయి అని పిలుస్తాను, చీత్రాల మన సూర్య లీలావతిని, తర్వాత చీత్రాల లక్ష్మి. వీళ్ళందరూ మేము ఒకటే ఎల్కేజీ నుంచి వాణికాండం చదువుకున్నామండి. కానీ అందరూ అరే అని పిలవగలం, మిగతా వాళ్ళని పిలవలేము మనం. నా ఫ్రెండ్స్ 2 డాక్టర్లు ఉన్నారండి గుంటూరులో. నల్లబోతుల శరత్ చంద్ర, నిమ్స్లో టాప్ అండ్ డాక్టర్. అరే అని పిలవలేము కానీ రెస్పెక్ట్గా ఉంటాం. తర్వాత గుంటూరులో రాజశేఖర్ రెడ్డి అని ఇంకో డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన నా క్లాస్మేట్. వాళ్ళని అరే అని పిలవలేము కానీ ఇక్కడ ఉన్నోళ్ళందరినీ అరే అని పిలవగలం, సరదాగా ఉండగలం. అదే ఇన్స్పిరేషన్. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకని ఈ 10th చైల్డ్హుడ్ స్నేహం చాలా గొప్పదండి. అందుకని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు చైల్డ్హుడ్లో ఉన్న మెమరీస్ తలుచుకొని అందరూ ఉండండి. అదొకటండి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ గ్రూప్ని 2017లో ఎంపీటీ గారు, రాజారావు గారు, తర్వాత బీపీటీ గారు కష్టపడి ఇంతమందిని ఇక్కడ సమకూర్చడానికి
చాలామంది కష్టపడి బీపీటీ గారు చాలామందిని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి వాడితో మాట్లాడి, ఎంపీటీ గారు ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి, తర్వాత ఈ ప్రోగ్రామ్ని మా అక్క లక్ష్మీరాజ్యం గారు, నేను మా అక్కండి, మా ఫ్యామిలీ మెంబరు, చాలా కష్టపడింది. అక్క ఏందక్క అంటే కాదురా చేయాలని పట్టుదలతో చేసామండి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన గెట్ టుగెదర్ టీమ్ లీడర్స్ అందరికీ, ప్లస్ నాతో పాటు చదువుకున్న 10th బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ వామ్ వెల్కమ్ అండి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, ఈ డే చాలా విలువైన డే. దయచేసి మీరు హ్యాపీగా మెమరీస్తో ఉండాలని మనసా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన ప్రతి స్టూడెంట్కి, మా ఫ్రెండ్ శివనారాయణ, చాలామంది దీంట్లో అమౌంట్ చాలామంది సాయం చేసి ఆర్థికంగా చాలా ఉపయోగపడ్డారు. అయినా చెప్పాను, ఎంత పర్వాలేదురా, ఎంతైనా పర్వాలేదురా, ముందుకు వెళ్దాంరా. ప్రోగ్రామ్ మాత్రం మాస్టర్ గారిని, మన గురువులు, మనకి విద్యను ఇచ్చిన గురువులు దైవంతో సమానం. వాళ్ళని మనం ప్రతి మినిట్ నేను దైవంగా భావిస్తాను. రంగయ్య మాస్టర్ గారు చాలా తెలుగు చాలా ఎక్సలెంట్. చాలామంది ఉన్నారు, రంగిరెడ్డి మాస్టర్ గారు, మల్లారెడ్డి మాస్టర్ గారు, ఆచార్య మాస్టర్ గారు, రఘునాథ్ సార్ అంటే చాలా ఎమోషనల్. సార్ వస్తారని నేను చాలా ఎమోషనల్గా వచ్చాను. సార్తో కూడా మాట్లాడాను. నా స్టూడెంట్ ఈ ఏజ్లో గెస్ట్ ఆప్షన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సార్ కూడా రాలేకపోయానని చాలా బాధపడుతున్నాను. ఎస్పెషల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ బర్మా రాలేదని ఇంకా హ్యాపీగా బాధపడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఈరోజు వాడికి వీడియో కాల్ చేసి మాట్లాడతాను. మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. దయచేసి మీరు ఇదే విధంగా ఇంకో చిన్న వినుకోండి, 95, 96 బ్యాచ్ ఎప్పుడు మెమరబుల్ బ్యాచ్గా ఉండాలి. మనం ఒక టీం ఫామ్ చేసి పేదవాళ్ళకి ఏమన్నా సహాయం చేద్దామండి. ఆమె ఒక ఎంప్లాయీ కాదు, ఆమె బిజినెస్ మ్యాన్. నాకు కొత్త మాస్ కన్స్ట్రక్షన్ అనే బిజినెస్ కూడా ఉందండి. బిజినెస్ చేస్తూ ఉంటాను, కన్స్ట్రక్షన్ కూడా గుంటూరులో. లివింగ్ గుంటూరు, బ్రాడీపేట, నో ప్రాబ్లం. నాకు మైసూర్ కేఫ్ అని ఒక బిజినెస్ కూడా ఉందండి. ఆమె బిజినెస్ మ్యాన్ ఎంప్లాయీ అండి, రెండో చూస్తూ ఉంటాను. ఏ సహాయం అయినా గురువులు అందరూ చెప్తున్నాను, మీకు ఏ సహాయం అయినా, మీరు డాక్టర్స్ ఏమైనా అవసరం ఉన్నా ఫోన్ చేయండి. డాక్టర్స్ నాకు నిమ్స్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు గుంటూరులో ఏమైనా కావాలన్నా నాకు హెల్ప్ చేయండి. మీకు ఏదన్నా మీకు ఎనీ ఫంక్షన్స్ పరంగా కానీ ఏదైనా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఒక అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఐఎమ్ హెల్పింగ్ ముందుంటాను. ఎందుకంటే నా గురువులే నా దైవం. తల్లిదండ్రుల తర్వాత గురువులు దైవం అని చెప్పారు. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను. ఏదన్నా చేయించండి, ఫోన్ నా నెంబర్ ఇస్తాను సార్. దయచేసి మీరు ఎప్పుడైనా ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎంఈఓ గారు, బ్రహ్మేశ్వర మాస్టర్ గారు, మీకేమన్నా మీరు మొన్న గెసప్ చెప్పారు, మీకు పెద్దగోరపాడు ఎంఈఓ ట్రాన్స్ఫర్ కానీ చెప్పండి. భాష్యం ప్రవీణ్తో నేను మాట్లాడతాను. నా భాష్యం ప్రవీణ్ నా బెస్ట్ ఫ్రెండ్, నో ప్రాబ్లం. ఎందుకంటే భాష్యం నాకు ఇష్టం, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడైనా కాల్ చేయగలను, నో ప్రాబ్లం సార్. మీకు పెద్దగోరపాడు ఎంఈఓ పోస్ట్ కావాలంటే ఖచ్చితంగా చేద్దాం సార్. ఆల్వేస్ హ్యాపీ సార్. 95, 96 బ్యాచ్ అంటే ఎప్పుడు మెమరబుల్. దీంట్లో కష్టపడిన బీపీటీ గారు, ఎంపీటీ గారు, లక్ష్మీరాజ్యం గారికి మెనీ ఇంకా బెస్ట్ విషయం చెప్పాలి. గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ మాత్రం అందరూ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను 95, 96 10వ తరగతి పూర్తి చేశాను. 2nd క్లాస్లో పాస్ అయ్యాను. అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నదాతనే వ్యవసాయం చేస్తూ 10 మందికి పంటలు పండించి అందిస్తున్నారు. ఈ విషయం చెప్పడానికి ఘనంగా నేను గర్వపడుతున్నాను. 10 మందికి అన్నాన్ని పండించేటటువంటి, అన్నం పండించి పంటలు పండడానికి, ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలిగినటువంటి దమ్ము నాలో ఉందని చెప్పి ఈ సమాపంగా చెప్తున్నాను. మరి ఎక్కువైంది అనుకుంటా. సరే, ఈ రోజంటూ ఒకటి ఉంది అంటే దానికి ముఖ్య కారకులు నా తోటి విద్యార్థులు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని ఒక పద్ధతిలో ముందుకు తీసుకొచ్చినటువంటి లక్ష్మీరాజ్యం, మా ఆర్థిక శాఖ మంత్రి, మరి మన హోంశాఖ మంత్రి అయినటువంటి సామ్రాజ్య వెంకటేశ్వర్లు గారు, మరి ఇలా పేరున చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చాలా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరు పెట్టే ఈ సభాముఖం ఈ విధంగా ఉండగలిగింది. ఈ సభ విజయవంతమైంది ఈ రోజున. ఇది మనం గుర్తుపెట్టుకునేటటువంటి విషయం. మన జన్మలో మళ్ళీ ముందు చూడగలమో లేదో తెలీదు. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా మనం చెప్పుకునేటువంటి ఫుల్ మెమోరీ ఇది. కాబట్టి నా తర్వాత, ఎందుకంటే టైం చాలా ఓవర్ అయింది కాబట్టి, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా గురుగారులకి మరియు నాతోటి విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. కనకం శ్రీనివాసరావు, గంగవరం గ్రామం.
గురజాల మండలం పల్నాడు డిస్టిక్. ఈ కార్యక్రమాన్ని మా మిత్రులు అందరూ కలిసికట్టుగా స్టార్ట్ చేశారు. ఆనాడు స్టార్ట్ చేసింది ఎంపీటీ బీపీటీ కిరణ్ కుమార్. దాన్ని ఈరోజు లక్ష్మీరాజ్యం అనే అమ్మాయి బుధస్కంధాల మీద చేసుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ నైట్ 12-1 గంట దాకా కాల్సి మాట్లాడుతూ ఇంతమందిని గ్యాదర్ చేసిందంటే నా సిస్టర్ లక్ష్మీరాజ్యం అని చెప్పేసి ఈ సభాపూర్వకం తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. చదువు అనేది మనిషి జీవితంలో చాలా కీలకం, కానీ అదే ఫలబద్ధ కాదు. మీకు ఏ ఒక్క రంగంలో ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ రంగాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఇక్కడ మన విద్యార్థులు అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. వాళ్ళ పిల్లలకు నేను సూచిస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఏ ఒక్క రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో మీరు రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాడు నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువుల అందరికీ మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఏదాకా ఒక విషయం నేను మర్చిపోయాను. మా గురువు గారిలో మురళీధర మాస్టర్ గారి పేరు నేను ఏదా మర్చిపోయాను. ఆ సార్ కూడా మనకి గతంలో క్రిస్తు సేవతో చెప్పారు. ఆయన్ని స్వగ్రామం గురజాల. ఆ మాస్టర్ గారు కూడా మన మధ్యలో లేరు. అందుకని మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఆ మాస్టర్ గారి పేరు కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మన విద్యార్థులందరికీ థ్యాంక్ యూ. మనల్ని ఈ రకంగా తీర్చిదిద్దిన మా గురువు గారికి నేను మా బ్యాచ్ మొత్తం ఇచ్చే ఉన్నాం. మీ దయ వల్ల మీరు చెప్పిన పాఠాలు మొత్తాన్ని మేము విని చదవపోయిన మమ్మల్ని మీరు ఇంత ప్రయోజనం చేసినందుకు మరీ మరీ నమస్కారం సార్. మేమందరం కొంచెం మాకు కానీ గౌస్ మాస్టర్ కానీ మరాఠీ మాస్టర్ గారి మొత్తం అంతే ఉన్నారు సార్. మీ పాఠాలు దేవుళ్ళు మరొకసారి మీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన తోటి మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఈ పోగొట్టు కంటెస్ట్కి సామాన్య గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా What
నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను అసలు ఎరగలి సార్ గట్టిగా చెప్పాలండి అసలు వండర్ఫుల్ అని అంటే నిజం అంటే వెరీ గుడ్ ఇప్పుడు టూ హ్యాండ్స్ ఏంటి కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ ఆడి బాలలు కడతా మంచు కొండల సామి కలిసిందే చేతులు పట్టుకోండి చేతులు పట్టుకోండి బలపుల వేడికి ఎగిరి పడంగా ఉండి బూది జల జల రాలి పడంగా విలుపుకు సామి ఎత్తరు సెగలై విలవిల నలిగిండే మేడం ఉండాలి అక్కడ కడవబెట్టి కదిలిచేనమ్మా
ముందుకు రావాలి. ఎంత ఎనర్జీగా, ఎంత జోష్గా మన గురుగారిని మనం సన్మానం చేస్తున్న త్వరగా ముందుకు రావాలి అందరూ. లక్ష్మీనాథం గారు, సోమనారాయణ గారు, కనకం సింగ్ గారు అందరూ సన్మానిస్తున్నారు. అందరూ ఉత్సాహంగా ఉండాలి. లంచ్ అయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఉండాలి. అందరూ క్లాప్స్ కొట్టండి. అందరూ మన గురువుల్ని మనం సన్మానిస్తున్నప్పుడు అందరూ ఉత్సాహంగా ఉండాలి. నారాయణ గారు, లక్ష్మీ నరసింహ గారు, జయప్రద గారు. సార్ ఇంకొక నలుగురు యాడ్ అవుతారా ప్లీజ్? ప్లీజ్ ఇందాక వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళు యాడ్ అవ్వండి సార్ ప్లీజ్. ఉత్సాహంగా లేదు వాళ్ళంతా. ఇప్పుడే కదా తిన్నాం గట్టిగా క్లాస్. సార్ చూడాలి సార్. ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం. ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. మరి చాలా సన్మానాలు మేము పొందాం. కానీ మీరు ఏర్పాటు చేసినటువంటి సన్మానము చాలా గొప్పగా ఉంది. మరి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరి మీ అందరి ఆనందం కోసం నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. ఈ డైలాగ్కి నా పర్సనాలిటీకి సంబంధం లేదు. ఇదేంటంటే ఈ డైలాగు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మయసభలో చెప్పినటువంటి డైలాగు. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సోదపుత్రుల కింద నిలువ అర్హత లేదందువా.
ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా అటులైనా నీ తండ్రి భరద్వాజన జననమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సమూహం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితేవి కదా, నీది ఏ కులమో? ఇంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్య అయిన గంగా అర్పణ జరిగించలేదా? మాతో చెప్పుతుంటున్నావయ్యా. మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరేసుపుత్రుడి కాడా? అతడు చండలాంగిని ఎందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లెపడుచు మచ్చగం ఎందు మా తాత వ్యాసుని కానలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదనలందులకు కూర్చోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. తోటి ఉపాధ్యాయులు అంటే మా మిత్ర బృందం ఇదంతా. మేము అప్పుడు 16 మంది ఉన్నాం, చివరికి మిగిలింది ఇంతవరకు. మిగతా వాళ్ళందరూ పరమపదించడం జరిగింది. సరే, మీరు నేను కూడా చాలా ఫంక్షన్స్కి ఆదరయ్యారు ఈ స్టూడెంట్స్కి. ఇంకోటి నమ్మేడు కొండూరేలా కానీ మొన్న నుంచి గణేశ్వరం జరిగింది, అక్కడ కూడా అక్కడ కానీ గ్రాండ్గా చేశారు మీరంతా. మీ సమిష్టి కృషి బాగుంది. అది అక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. నాకు సార్ చెప్పారు ప్రొఫెసర్గా చేస్తున్నారా అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత దూరం నుంచి రావాలి. లాస్ట్ టైం చేసినప్పుడు కూడా మనకు ఒక అమ్మాయి వచ్చింది లండన్లో చేస్తుంది ఇక్కడికి. అలా మనందరం కలవాలి, కలిసి ఉండాలి, ఒకసారి పాత మిత్రులను కలవాలనే కోరిక చాలా బలమైంది. అది మీరు సాధించారు అంటే 100% సక్సెస్. సరే, మనం ఇక్కడ అంటే ఇప్పుడు వెనకట్లాగా లేదు ఎడ్యుకేషన్ కూడా, స్కూల్లో కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. మనం మీరు నేర్చుకున్నది వాళ్ళకి కాస్త చెప్తూ ఉండాలి నీతుల్లాగా, ఎట్లా ఎట్లా ఉండాలా అని. అంటే ఇప్పుడు సమాజంలో అట్లా చెప్పే పరిస్థితి అయితే అసలు లేదు అక్కడ. అందుకే చెప్తా ఉంది. సరే, మనం చదువుకునేది ఎప్పుడైనా చదువుకోవచ్చు. నేను కూడా రిటైర్ అయ్యాక లా చేశాను, ఏం తోటగా చేశాను. అంటే ఏం ప్రాక్టీస్ చేస్తున్నా, కోర్టుకు వెళ్తున్నాం గవర్నమెంట్. అంటే మనం ఓపికన్నంతకాలం ఏదో ఒక పని చేయడం నేర్చుకుంటే, పని మీద అసలు మనకు శ్రద్ధ ఉంటే ఏదైనా మనం సాధించగలము. అది గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో అలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా అభినందిస్తున్నాను. ఇకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతత మరి మీకు వ్యాపారం చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, ఏమన్నాడు మరి అనేక వ్యాపారాలు ఉద్యోగాలు ఉంటాయి మీకు. మరి ఈ వినబోయే ముందు ఈ నేను చెప్పిన శ్వాస మీద 10 నిమిషాలు ఉదయం పూట సాయంత్రం పూట 2 పూటలు కూడా నేను చెప్పిన ప్రకారంగా ధ్యానం చేస్తే మీకు ప్రశాంతమైన చిత్తం అంటే మనసు అనమాట. మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీకు జన్మ సాధ్యమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. What is a man? మనిషి అంటే ఏమి? డస్ట్ అంటే బూడిద. మన జీవితంలో మరి కాబట్టి దాన్ని గ్రహించి దాదాపుగా మీ అందరికీ 40 సంవత్సరాల పైన వచ్చినాయి. బహుశా మేము చెప్పేటటువంటి విషయాలు కూడా మించిపోయారు మీరు. అందువల్ల మా చిన్న కోరిక ఉంటుంది, మీరంతా ఆరితేనవాడు ప్రతి విషయంలోనూ. కానీ తల్లి తండ్రిని కాస్త మనసులో పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని సాఫీగా జరిగేటట్టు చూడాలని నా చిన్న కోరిక. కానీ ఇక్కడ ప్రోగ్రాం చూస్తే బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంటికి పోతే మీ తల్లిదండ్రులు చూస్తారో లేదో నాకు అర్థం కావట్లేదు. అందుకని
హాయిగా ఉంటారని. ఇంకోటి ఏంటంటే మీరు చేసే ఉద్యోగాల్లో కొంచెం న్యాయం, మరీ దొంగల దోపిడి కాకుండా కాస్త న్యాయాన్ని చేకూరుస్తారని వినవిస్తాను. మరి నేనేంటో కొంచెం నేను కూడా చెప్పుకోవడం అవసరం. నేను 1998లో రిటైర్ అయినా, దాదాపుగా 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాల నుంచి వాస్తు మీద ప్రతిరోజు రాత్రి 11 గంటల వరకు చదువుతాను, 27 సంవత్సరాల నుంచి. అందువల్ల మీరు కూడా కష్టపడి చదవటం, ఏదో ఉద్యోగాలు చేయటం, దానిలో మీరు పరిపూర్ణంగా ఉంటారని దీవిస్తున్నాం. ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. తర్వాత 95, 96 ఈ యొక్క బ్యాచ్ విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీస్సులు. మరి వాళ్ళు ముందుగా వాళ్ళకి 95, 90 బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా వాట్సాప్ అండి అందరికీ ముఖ్యంగా. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మరి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. స్టూడెంట్స్ దాదాపు ఏపీసీ 3 సెక్షన్లు ఉంటాయి. మరి వాళ్ళందరినీ కూడా ఒక చోట, టీచర్ల మొత్తాన్ని కూడా ఒక చోట మరి తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంత ఘనమైన సత్కారం చేశారు టీచర్ని. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా చేసినందుకు చాలా సంతోషం. మరి చాలా కష్టమైన పని అన్నమాట. మరి దాదాపు ఎంతో ప్లాన్ ఉంటే మాత్రం మరి కొంతమంది అందరి వల్ల కాదు అది, కొంతమంది పూనుకుంటేనే ఆ వర్క్ అయ్యిద్ది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో టీమ్ లీడర్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక లక్ష్మీరాజ్యం కానీ, తర్వాత కాకుని లక్ష్మీరాజ్యం కానీ, ఇంకా ఉన్నారు మెట్టపల్లి శివపార్వతి కానీ, మన శ్రీనివాసరావు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా పేరు పేరున కూడా చాలామంది. ఇప్పుడంటే మీరు మమ్మల్ని గుర్తుపడతారు, మేము మిమ్మల్ని గుర్తుపట్టలేము. ఒకళ్ళకి 45, 46 ఇయర్స్ వచ్చి ఉంటాయి. అందువల్ల మీ అందరికి కూడా అందరికీ హ్యాండ్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే విలువలు నేర్చుకోవాలి మనం. ముఖ్యంగా మీకు ఇచ్చే ఒకే మెసేజ్, విలువలు. మన మంచి విలువలు కలిగి ఉంటే మన పిల్లలు కూడా మంచి విలువలు పిల్లలు కూడా బాగా చూస్తారు. మంచి విలువలు అనేది పిల్లలు నేర్పించండి. తర్వాత పేదవారికి కానీ ఎవరికైనా బాగా లేని వాళ్ళకి కొద్దిగా సహాయ సహకారాలు అందించండి. అదే అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గుడి కట్టి పూజించాలని పర్లేదు, కానీ గుడి మెట్ల మీద మాత్రం కూర్చోబెట్టకండి. శిష్యులను మెచ్చుకోవాల్సింది. మరి గురువు గారికి నువ్వు ఏ విధంగా సత్కారం చేయాలా అని బాగా ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకొని గురువులందరికీ సత్కారం చేశారు. కాబట్టి కబీర్ దాస్ గారు అంటారు, గురు గోవింద్ ఖడే దో, గురు గోవింద్ దో అని. గురువు గారు గోవిందుడు, వీళ్ళిద్దరూ ఒకసారి మరి మీ ఎదురుగా నిలబెడుతూ ఒక వ్యక్తి వచ్చి కబీర్ దాస్ గారిని, ఏమండి మీ ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి మరి గురువు గారు నిలబెడితే ముందు మీరు ఎవరికి నమస్కారం చేస్తారండి అని కబీర్ దాస్ గారిని అడిగాడు అనమాట. అప్పుడు కబీర్ దాస్ గారు చెప్పారు, నేను గురువు గారికే ముందు నమస్కారం చేస్తాను అని అన్నాడు. అతను ఆశ్చర్యపోయి, ఇదేమిటయ్యా అట్లంటావు అని అన్నాడు. అవునయ్యా, దాని సమాధానం చెప్పాడనమాట. మరి ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి నాకు తెలియజేసినటువంటి వ్యక్తి ఈ గురువు గారు. ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసిన వ్యక్తి ఈ గురువు గారే. కాబట్టి ఈ గురువు గారికి నేను ముందు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి అన్నాడు అన్నమాట. आए तो हर्षे नहीं नयन सजनके सजे. వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా బాగా ఉండాలన్నమాట. తులసి
కహా నజాయే కంచెన దర్శే వాహే. ఏ ఇంటికైనా వెళితే అక్కడ ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ బంగారపు వర్షం కురిసినప్పటికీ కూడా వాళ్ళు ఆదరంగా చూడకపోయినట్టయితే ఆ ఇంటికి పోవద్దు అని చెప్పాడు అన్నమాట. ఈ విధంగా చెప్పాడు. మన దగ్గర చదువుకున్న వాళ్ళు 15 సంవత్సరాల లోపు వాళ్ళని అప్పుడు మనం ఏమంటాం? మా అమ్మాయి మా అబ్బాయి అంటాం. నేను అదే విధంగా అంటా ఇప్పుడు కూడా. ఎందుకంటే మీరు పెద్దవాడు కావచ్చు, మీ పిల్లలు పెద్దవాడు కావచ్చు, మీ పిల్లలు ఉద్యోగాలు చేయవచ్చు, అయినా సరే మీరు మా పిల్లలే కదా. అందువల్ల మీ అందరికీ శుభాశిస్సులు. మీ అందరూ ఉన్న స్థానం నుండి ఇంకా ఉన్నత స్థానానికి పోవాలి, అది నా కోరిక. తర్వాత గురువు అంటే ఏమిటి? గు శబ్దం అజ్ఞానము అనే చీకటి, రు అనే శబ్దం విజ్ఞానము అంటే వెలుగు. గురువు అంటే అజ్ఞానము అంటే తెలివి తక్కువతనం అనే చీకట్లో నుంచి విజ్ఞానము బాగా తెలిసిన వాళ్ళు, తెలివి మేధస్సు వచ్చేటట్టు చేసి వాళ్ళని వెలుగులో చేసుకొచ్చేవారు ఉపాధ్యాయుడు. అందువల్ల ఆయన గురువు అంటారు. అంటే ఇప్పుడు కొంతమంది లెక్కలు ఎక్కే వాళ్ళని కూడా గురువు అంటారులే, మాట కాదు. అసలు గురువు అంటే అర్థం ఇది. సంస్కృతంలో కాళిదాసు గారు చెప్పారు ఈ మాట అన్నమాట. సరే, గురు శబ్దం చెప్పిన తర్వాత నేను కాదు మీరు కాదు అమ్మ, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడికి గురువు ఉన్నాడు. శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడు గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు గురువు ఎవరు? శాంతిపుడు. ఈ విధంగా ప్రతి వాళ్ళకు కూడా జ్ఞానం కావాలంటే గురువు కావాలి. గురువు దగ్గర నేర్చుకుంటేనే. గురువు లేని విద్య గురుతుగా దొరకదు. రాసమల్ల ఎక్కడైనా రావటేసు. కాబట్టి విద్యార్థులారా, చిరంజీవులారా, మీరందరూ ఉన్నత స్థానానికి పోవాలి, బాగా ఉండాలి. తర్వాత మీ పిల్లల్ని మీరు పెద్దగా చేశారు, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు మీరు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలంటే సంస్కృతి పరంగా, సంస్కార పరంగా. ఇప్పుడు ఒక అడవి ఉందమ్మా, ఆ అడవిలో 4 విత్తనాలు వేసాం. అవి ఎంత మొలుస్తాయి? వంకాయ టెంకాయకి మొలుస్తాయి. ఆ 4 మొక్కల్ని విత్తనాల్ని 9 అడుగులు కొట్టి 9 గడుగులు కొట్టి వేసాం అనుకో, ఎట్లా మొలుస్తాయి? బ్రహ్మాండంగా చక్కగా మొలుస్తాయి. దీన్నేమో వనము అంటారు. అన్ని కరెక్ట్గా ఉంటారు. అవి వంకాయ టెంకాయకి అంటారు, దాన్ని ఏమో అంటారు. అందువల్ల మీ పిల్లలు మంచి సంస్కారవంతులు కావాలంటే మీరు మీ పిల్లల్ని మంచి స్థాయిలో పెంచండి. వాళ్ళకి ఎట్ట పడితే డబ్బులు ఇవ్వడం చేయటం, డబ్బులు ఇవ్వాలా కానీ ఎక్కువ ఇవ్వకూడదు. కాబట్టి మంచి మార్గంలో, మంచి స్థానంలో, మంచి సంస్కారయుతంగా మీ సంతానాన్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పించి మంచి వారుగా తయారు చేయండి. అంతేగాని మా అబ్బాయి డబ్బులు తెస్తున్నాడు ఎక్కడ అంటే ఎక్కడ చెప్తాడు, ఎంత చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఈ డబ్బులు ఆడి అని మీరు ప్రశ్న వేయండి. అప్పుడు కరెక్ట్ దారి అయితే ఒప్పుకోండి, లేకపోతే ఒప్పుకోబాకండి. ఆ విధంగా మీరు మంచి స్థానంలో ఉండి మీ పిల్లల్ని మంచి స్థానంలో పెంచి వాళ్ళు మీరు అందరూ సలక్షణంగా సంతోషంగా ఉండాలని నేను హృదయపూర్వకం కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు. 2.5 ఎకరాలు కొడుకు రాసించాడు. 2.5 ఎకరాలు ఆయన చూసుకున్నాడు. అయితే ఆ పిల్లవాడు ఆ 2.5 కూడా నాకు రాసిమని పిల్లవాడేసి కొట్టిండు. అప్పుడు వాడు ఆయన పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టి వాడికి అది కూడా ఇచ్చేసారు. కాబట్టి పిల్లల్ని మంచి స్థానంలో పెంచండి, ఎట్లా పడితే అట్లా పెంచబాకండి. మీ పిల్లల్ని మీరు ఎంత మంచిగా పెంచారో ఇప్పుడు మీ పిల్లలు పుట్టారు కదా, మీ పిల్లల్ని పెంచుతున్నారుగా, అదేవిధంగా
మిమ్మల్ని మీ నాన్నగారు పెంచారు కానీ, కాబట్టి మీ నాన్నగారు పెంచిన వాళ్ళను ఎందుకమ్మా వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకంత ప్రేమగా పెంచారు? మేము వృద్ధులు అయిన తర్వాత వీళ్ళు ఇంటి పెద్దవాళ్ళే మాకు కాస్త అన్నం పెడతారు, పోషిస్తారు అనే కదా. ఇవాళ ఎంతమంది పోషిస్తున్నారు కొంచెం ఆలోచించండి. కాబట్టి పిల్లల్ని మంచి స్థానంలో పెంచండి, మంచిని నేర్పండి, చెడును కాదు. డబ్బు సంపాదనే కాదు, ముఖ్యంగా డబ్బు సంపాదన ఉండాలా, కానీ అది మంచి స్థానంలో, మంచి ప్రవర్తనలో, మంచి నడవడిలో ఆ డబ్బు సంపాదించాలి. దాన్ని మీరు చేసుకోండి. అన్ని విధాల మీ తల్లిదండ్రుల్ని, మీ అత్తమామల్ని మీరు ప్రేమతో పెంచండి. మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా సాయంత్రానికి వచ్చి అమ్మ నాన్న ట్యాబ్లెట్ వేసుకున్నావా, నా దగ్గరికి వచ్చాడు అని ఎంతో ఆనందపడతాడు. ఆ వయసులో ఆ ముసలాయన కోరుకునేది ఏంటి? బంగారం, కుదురులు, గొడ్డలు, వస్త్రాలు, డాబాలు కాదు, మంచి మాట, ప్రేమతో కూడిన మాట. మీరు మీ తల్లిదండ్రుల ఎడల ప్రేమతో ఉండండి. మీ తల్లిదండ్రులకి ఏది కావాలన్నా ఏదంటే ఏంటి, కూడు గూడు గుడ్డ ఇవే కావాల్సింది. లేకపోతే ఇచ్చి వాళ్ళని మంచిగా ప్రేమగా అభిమానంగా పెంచండి. అందరికీ శుభాశీస్సులు. పెద్దలు, పితృ సమానమైనటువంటి అందరూ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలో ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత, ఇంత సంస్కారం ఉందని చెప్పేసి అంటే మీ గొప్పతనానికి ప్లస్ మిమ్మల్ని ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ గురువులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు రీసెంట్గా ఒక చిన్న స్టోరీ చదివాను పేపర్లో. వాస్తవంగా జరిగిన సంఘటన. మర్చిపోయేవాడు హై స్కూల్కి వెళ్తున్నప్పుడు. ఆ రకంగా నడిచి చదువుకుంటూ ఉంటే ఒకసారి అతనికి ఇంట్లో ఒక 2 రోజుల నుంచి ఆహారం లేదు. చాలా నీరసంగా స్కూల్కి వెళ్ళాడు అనమాట. స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఒక ఊరు దాటి రావాలి, చిన్న విలేజ్ అనమాట. అక్కడికి వచ్చేసరికి బాగా నీరసం వచ్చింది. ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళి కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఉంచి అడిగాడు. ఆ అబ్బాయి కొంచెం బట్టలు కానివ్వండి, గెటప్ కానీ చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి చాలామంది మాట్లాడటానికి నిరాకరించారు అన్నమాట. ఒక ఇంటికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగడానికి చెప్పంటే ఒక ఆమె 1 నిమిషం కూర్చో బాబు అని చెప్పేసి ఒక గ్లాస్ నిండా చిక్కటి పాలు తీసుకుని వస్తుందన్నమాట. ఆ పాలు తీసుకొని ఇస్తే చాలా ప్రేమగా ఇస్తుంది. ఆ అబ్బాయి ఆ పాలు తాగేసి ఒక్కసారి ఆ కళ్ళల్లోకి చూసి ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సరే, మీ 10th క్లాస్ పూర్తి అయిపోయి 30 years పూర్తి అయింది కదా, అట్లాగే కాలం గడిచిపోయింది. 30 years పూర్తి అయిపోయింది. 30 years తర్వాత ఈ పాలు ఇచ్చిన ఆమెకి ఆరోగ్యపరంగా పెద్ద సమస్య వస్తుందన్నమాట. ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే నీకు పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా, ఈ హాస్పిటల్లో కాదు, మీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఒక హాస్పిటల్ రిఫర్ చేస్తాను. ఆ హాస్పిటల్కి వెళ్తుందామా. ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అది 3 days అయింది, 4 days అయింది, 1 week దాటి దాదాపు 10 days దాటిపోయింది అనమాట. ఏమో కొంచెం ఆర్థిక పరంగా చిన్నామే, అందుకని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా నన్ను డిశ్చార్జ్ చేయట్లేదు, మరి డబ్బులేమో 1000 లక్షల్లో ఉంటుంది, ఏమో ఇక్కడ భయంగా ఉంది, త్వరగా పంపించడానికి పడుతుంది అనమాట. సరే 15 days దాటిన తర్వాత ఆమెకు ఆరోగ్యం పూర్తిగా క్యూర్ అయిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బిల్ తీసుకొస్తారు, హాస్పిటల్ బిల్ అనమాట. ఏమో భయం, గుండె బాగా కొట్టుకుంటుంటుంది అన్నమాట భయంతో, 8 లక్షల్లో ఉంటుంది బిల్ అని చెప్పేసి. సరే, ఆ బిల్లు ఎంతో చెప్పట్లేదు కానీ ఆ బిల్లు చదివిన తర్వాత కింద ఏముంటుందంటే మీ బిల్లు మీరు కట్టనక్కర్లేదు, ఆల్రెడీ కట్టం అయిపోయింది, మీరు 30 years బ్యాక్ ఇచ్చినటువంటి ఒక గ్లాసు పాలుకి ఈ బిల్లు అనేది లక్ష అనేది అంతకంటే చాలా ఎక్కువ విలువైందని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఆ అబ్బాయి బయటకు వస్తాడు అనమాట. అప్పుడు దాకా కనిపించదు అన్నమాట. అప్పుడు కనిపిస్తాడు, 30 years బ్యాక్ నాకు మీరు గ్లాస్ పాలు ఇచ్చారమ్మా, చాలా ప్రేమగా ఇచ్చారు, ఆ రోజు నాకు మీరు దైవం వల్లే కనిపించారు నాకు, నేనే ఆ అబ్బాయిని ఇవాళ హాస్పిటల్లో పెద్ద స్థాయిలో డాక్టర్గా ఉన్నాను ఇవాళ, కాబట్టి మీకు ఈ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు భగవంతుడికి మీకు థ్యాంక్స్ చెప్పేసి అప్పుడు కనిపిస్తాడు అనమాట. అంటే పెద్దవాళ్ళ పట్ల కానివ్వండి, గురువుల పట్ల కానివ్వండి థ్యాంక్ఫుల్గా ఉండటం వల్ల ఆ విద్యార్థి యొక్క గొప్పతనం అక్కడ అర్థమవుతుంది అనమాట. సో మీరు ఇవాళ అంత స్థాయి కంటే నాకు ఎక్కువ కనిపిస్తున్నారు ఇవాళ.
అంత గొప్ప మనసుతో ఇవాళ ఇంత మంచి ప్రోగ్రాం చేశారని చెప్పంటే మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా మీలో ఒకరిగా భావించండి. జస్ట్ మీ బ్రదర్స్ అనుకోండి. హెడ్ మాస్టర్ అయినా కానీ మన స్కూలు, మన బ్రహ్మనాయుడు హై స్కూలు ఎల్లవేళ్ళ కూడా మీకు 24 hours కూడా స్కూల్లోకి ఆహ్వానం పలుకుతున్నాము. మన స్కూల్ యొక్క అభివృద్ధికి నా శాయశక్తిగా కష్టపడి పనిచేస్తా అని చెప్పేసి దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా కొలీగ్స్ అందరికీ నమస్కారాలు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరి 89లో ఫస్ట్ అపాయింట్మెంట్ కారంగూడ హై స్కూల్. అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతా జాబ్ సెలెక్ట్ అయ్యారా వెళ్ళమంటే నేను ఎలిమెంటరీ ఇస్తానని వెళ్ళను. హై స్కూల్ అయితే వెళ్తానని పేచి పెడితే సరే హై స్కూల్ వేయించాడు మా నాన్న. హై స్కూల్కి వస్తే ఇక్కడ అంతా కూడా కురువృద్ధులు. అప్పుడు ఉన్నారు యంగ్స్టర్స్ ఎవరంటే అంకిరెడ్డి గారు నా వయసు కన్నాను. కానీ గౌస్ మాస్టారు ఉన్నారు, అప్పుడు డ్రిల్ మాస్టారు నెల్సన్ గారు, వాళ్ళే ఏజ్ వాళ్ళు అంతా కురువృద్ధులు. శామ్యుల్ గారు వీళ్ళందరూ కూడా కురువృద్ధులు ఉన్నారు. అబ్బాయి చేయాలమ్మా వీళ్ళందరూ చాలా పెద్దలుగా ఉన్నారు అనుకున్నాం. మరి పిల్లలందరూ కూడా నా ఫ్రెండ్స్ అనమాట అప్పుడు మీ అందరూ కూడా. తర్వాత మరి నా శిష్యులు ఎవరికి గోల్ చేసి బ్యాచ్ అంతా నా శిష్యులే కదా ఆ రోజుల్లో, అవునా కదా? ఏడా అనమయ్య, హసన్ అహ్మద్, సంజీవ్ కుమార్ రెడ్డి, గొండాల వీళ్ళందరూ నా బ్యాచ్ కదా. నా చుట్టూ ఉండేవాళ్ళు, నా రూమ్లో ఉండేవాళ్ళు పండుకొని చక్కగా. ఇంకా నాకు ఏది కావాలంటే అది వాళ్ళే సబ్జెక్ట్. కనకం కూడా వచ్చేవాడు, రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, దొంగ వెంకటేశ్వర రెడ్డి, వాడి గురించి చెప్పాలా. సెంట్రల్ జైల్లో మా ఊళ్ళో తగాదలు అయ్యి మర్డర్ కేసులో వెళ్ళారు. వీడు ఉన్నాడంట, మీ దేవుడు అంటే పెనకపడి ఉన్నారంట. 50 మంది ఉన్నారు సెంట్రల్ జైల్లో. మా గురువు గారు అన్నాడు, ఎవరు మీ గురువు గారు అంటే బ్రహ్మేశ్వర ఉన్నాడు. మొన్న వచ్చారుగా, మేము కూడా వచ్చామన్నాడు. వాళ్ళు వచ్చారు, మీ శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఎవరు శిష్యుడు నాకు అంటే వెంకటేశ్వర రెడ్డి అంటే కారం పడతావు ఈడది. మరి వాడు అడ్రస్ నాట్ ట్రేస్డ్ అన్నారు మన వాళ్ళు. మరి ఆ రోజు సరదాగా గడిచిపోయే ఆ రోజులన్నీ కూడా ఈ సర్వీస్లో 40 years సర్వీస్, 39 years సర్వీస్ చేసినా కూడా, 40 years సర్వీస్ చేసినా కూడా ఫస్ట్ గుర్తుందంటే కారంపూడి మీరే పిల్లలే, బ్యాచ్ పిల్లలు. ఎందుకంటే మన టీచర్స్ డే వచ్చేసరికి బాగా గుర్తు నాకు ఎప్పుడైనా సరంగా. నేను ఉన్నాను ఒక పూర్వ మన వచ్చే వాళ్ళందరూ స్వీట్ పెట్టుకొని, నేను లేకపోతే ఒక సంవత్సరం తెల్లారో చూస్తే రూమ్ నిండా వేసి ఉన్నాయి యాపిల్స్, గ్రీన్ కార్డ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆ సిస్టమే పోయింది కదా. మరి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. మరి మీ అందరూ కూడా లైఫ్లో ఇంకా మంచి పొజిషన్లోకి ఎదగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. మాటల్లో నాకు ఒక సందేశం బాగా అర్థమైంది. మీకు ఎవరికైనా అర్థమైంటే అర్థం చేసుకోండి. మన గురుగారులు ఏమని చెప్పారంటే, మొదట తల్లిదండ్రుల్ని భుజించండి, ప్రేమగా చూసుకోండి. రెండోది చేతనైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేయండి. మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు. వీలున్నంత వరకు మనలో మరి డాక్టర్లు ఉన్నారు, వేరే వేరే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేతనైనంత వరకు అరే పలానా నేను అన్నప్పుడు వాళ్ళకి మీ చేతనైనంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ ఓకే. చీమ కుట్టిన కన్ను తెరుసా, చీమ గంధంలో
కొడుకుతున్నావా చేజారుతున్నావా భోగాపురం సెండుకు తెచ్చా కళ్ళకేమో కనుక తెచ్చా వడ్డాణాన్ని నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా నానాలాడ మన్నీరించా వనవిలు చీరా తెచ్చా అడ్డుకున్న నిన్ను మెచ్చా కంటి కింద విధాలుంటుని అమోని నవ్వులే పట్టి కింద చెడుకులాగా పెట్టేస్తుంది వీరులే ముచ్చటాల మెళ్ళాలతో ముచ్చి పడచి కైలతో గుర్తుగా అరమని చేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే ఎక్కడండి ఎక్కడ అందరూ ఏదో ఫోటో కోసం నిలిచినట్టుంది పర్ఫార్మెన్స్ కోసం రాలేదు పెట్టే సాంగ్ చెప్పు గర్ల్స్ లేడీస్ కొంచెం గర్ల్స్ అనుకోండి కొంచెం సేపు గర్ల్స్ అనుకోండి మీరు అందరూ లేడీస్ కాకుండా ఫ్రెండ్స్ అందరికీ మనకు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ ఒకసారి కమ్ గురు బ్రహ్మలారా ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము జీవితపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy.
చేసిన పేపర్ ఫ్లైట్లు రాగజల్లో వచ్చి రాబట్టు లాగిన రబ్బరు బ్యాంకులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాడి పెట్టిన చెగల పువ్వులు కైలాసం కూసిన కాకి కూతలు కళ్ళాడి పిలిచిన లెప్పకాయలు మనకు రాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ నిలుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలపు చివరి మలుపులో కొంచెం టెంపో పెంచు కొంచెం టెంపో పెంచు మీ వాళ్ళు అడిగారు మీ వాళ్ళు అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అది అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి
లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిబ్బా నిప్పి టైప్ లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకానే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచీ చేసి కేలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సానాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే